హైడ్రా ఇప్పుడు ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. జూబ్లీహిల్స్ ఎన్నికలు తాజాగా కూడా ఒక బిల్డింగ్ని, అపార్ట్మెంట్లతో కూడిన బిల్డింగ్ని కూల్చేసింది హైడ్రా. ఈ నేపథ్యంలో హైడ్రా ద్వారా దుర్మార్గాలు చేస్తున్నారు, మధ్యతరగతిని దోచుకుంటున్నారు, ధనవంతుల్ని కాపాడుతున్నారు అన్నటువంటి ఒక బాంబుని వదిలారు అనే కంటే, ఎందుకంటే బాంబు అంటే అప్పటికప్పుడు పేలేదు, ఇది సైలెంట్ కాదు, ఓపెన్ అటాక్ హైడ్రా మీద. 15 మంది బిల్డర్లకు సంబంధించినటువంటి దాంట్లో తేడాలు ఉన్నాయని స్వయంగా బట్టి విక్రమార్క చెప్తే ఎవరి మీద చర్య తీసుకున్నారు, అలాగే రేవంత్ రెడ్డి సోదరుడు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరి మీద చర్య తీసుకున్నారు, పొంగులేటి దాని మీద ఎవరి మీద చర్య తీసుకున్నారు, అట్లాగే పాత బస్తీని ఎత్తలేదు ఇక్కడ, మళ్ళీ ఓవైసీతో వీళ్ళకి కూడా పేచీ పెట్టుకోదలుచుకోలేదు అనమాట. ఇట్లాగా అంటే హైడ్రా అనేటటువంటిది కేవలం ధనవంతులని కాపాడుతూ పేద మధ్యతరగతిని దోచేస్తూ వాళ్ళ ఇళ్ళు కూలుస్తూ వాటిని అమ్మిన వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకున్నటువంటి ఒక సంస్థ. దాని ద్వారా రియల్ ఎస్టేట్ను నాశనం చేస్తున్నాడు, తద్వారా 64 రంగాలను నాశనం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎట్ ద సేమ్ టైం హైడ్రా అనేటటువంటిది ధనవంతులకి కొమ్ము కాస్తూ బలహీనుల్ని దోచేస్తుంది, నాశనం చేస్తుంది అన్నటువంటి పాయింట్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో, ఇంతకుముందు లేనటువంటి ఎన్నికల ప్రచార ఘట్టంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్తో ముందుకెళ్తున్నాడు కేటీఆర్.